హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వారికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయ స్కీమ్స్ అప్డేట్స్. ఆల్రెడీ వీడియో చూస్తుంటారు కదండి. వాహన మిత్ర సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ అయితే గ్రామ సచివాలయంలో ఆల్రెడీ జరుగుతుంది. ఇది ఆల్రెడీ 2023లో ఎవరైతే వాహన మిత్ర లబ్ధిదారులు ఉన్నారో, స్కీమ్స్ ఎలిజిబుల్ అయ్యి అప్పుడు అమౌంట్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి ఈకేవైసీ అవుతుందండి. అలాగే కొత్త అప్లికేషన్ ప్రాసెస్ కూడా తీసుకుంటున్నారు. సో అయితే కొత్త అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ అయితే గత వీడియోలో నేను పెట్టి ఉన్నాను, ఒకసారి చెక్ చేయండి. అయితే పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈకేవైసీ ప్రాసెస్ ఎలాగా, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నాకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా వాహన మిత్ర సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను. సో అయితే వాహన మిత్ర పథకం అంటే ఏంటి అంటే, ఇది ఎవరైతే ఆటో, మ్యాక్సీ, క్యాబ్ ఉన్న వీటికి సంబంధించిన డ్రైవర్స్ ఉంటారో వీళ్ళకి ఏంటంటే 15,000 ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. అయితే ఈ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఇప్పుడు ఈ ఈకేవైసీ ప్రాసెస్ కోసం తెలుసుకుందాం. వాహన్ మిత్ర 2023లో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారికి సంబంధించిన లిస్ట్ అంటే జిఎస్డబ్ల్యూఎస్ అంటే సచివాలయంకి వెల్ఫేర్ లాగిన్లో డిస్ప్లే అయిందండి. సో అయితే వీరికి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఎలిజిబుల్ కాబట్టి ఎలాంటి న్యూ అప్లికేషన్ తీసుకోకుండా వాళ్ళకి వెల్ఫేర్ లాగిన్లో, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో ఈకేవైసీ ప్రాసెస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ వారు ఇచ్చారండి. అయితే దీనికి సంబంధించిన ఏంటి ప్రాసెస్ అంటే, ముందుగా సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు ఆధారు, వాహన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, అలాగే బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనమాట. సో ఇప్పుడు తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లికేషన్ ఫారంతో పాటు ఒక కాపీ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి సబ్మిట్ చేయాలండి, వాళ్ళు వెరిఫికేషన్ సంబంధించిన ఫైల్ కోసం. సో అయితే దీనికి సంబంధించిన ఈకేవైసీ అనేది మొబైల్ అప్లికేషన్ యాప్లో ముందుగా లాగిన్ అయిన తర్వాత మొబైల్ అప్లికేషన్ యాప్ నందు అదర్ డిపార్ట్మెంట్ ఈకేవైసీ మీద క్లిక్ చేయాలండి. సో ఎవరైతే ఈ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ప్రాసెస్ చేస్తున్నారో అయితే ఇందులో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండ్ ఆటో అండ్ మ్యాక్సీ అనే క్యాబ్, ఓనర్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మిగతా సంబంధించిన సర్వీస్ కూడా అందులో ఆప్షన్స్ ఉంటాయి. అవి కాకుండా ఈ వాహన మిత్ర సంబంధించింది మాత్రమే చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత లబ్ధిదారుల యొక్క పేరు చూపిస్తుందండి. అందులో సర్వే పెండింగ్ ఉంది, ఈకేవైసీ పెండింగ్ ఉందని చూపిస్తుంది. సో ఈకేవైసీ పెండింగ్ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయంగానే ఈ యొక్క బెనిఫిషరీ ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటున్నారో వారికి సంబంధించిన డేటా అనేది ఎనేబుల్ అవుతుందండి. ఎనేబుల్ అయ్యాక చెక్ చేసుకొని అక్కడ అథెంటికేషన్ తీసుకోవాలి. అథెంటికేషన్ అనేది ఫేషియల్ ఉంటుంది, ఓటీపీ ఉంటుంది అండ్ బయోమెట్రిక్ ఉంటుందండి. సో దీనికి సంబంధించిన మీరైతే ఆధార్, ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు అండ్ ఫేషియల్, బయోమెట్రిక్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఆప్షన్ చూస్ చేసుకున్నాక సో ఎవరైతే బెనిఫిషరీ యొక్క ఈకేవైసీ చూపించిన విధంగా చేయించుకుంటారో వాళ్ళు మాత్రమే బ్యాంక్ అకౌంట్లో అనేది పేమెంట్ అనేది పడుతుందండి. సో కంపల్సరీగా వాహన మిత్ర ఎవరైతే ఓల్డ్ బెనిఫిషరీస్ ఉంటారో మీరు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మాత్రం మీరు ఈకేవైసీ ప్రాసెస్ చేయించుకోండి. కంప్లీట్గా వెరిఫికేషన్ ఈకేవైసీ కంప్లీట్ అయితే సో ఇదండి ఈరోజు అయితే వీడియో. అయితే ఇందులో సంబంధించి కొన్ని డౌట్స్ చాలామంది బెనిఫిషరీస్కి ఉంటాయి కదా. సో సంబంధించిన రీజన్ అనేది చూపిస్తాను. దాన్ని బట్టి చూసి మీరు అది తెలుసుకొని దీనికి సంబంధించిన సచివాలయంలో మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకోండి. మీకు సంబంధించిన స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోవాలండి. అలాగే ఇదైతే ప్రాసెస్ అనేది ప్రజెంట్ సచివాలయంలో అవుతుంది, మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. ఇక చూసారా, ఎవరు అర్హులు, ఆటో, ట్యాక్సీ, క్యాబ్, మ్యాక్సీ ఉన్న సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు అర్హులనమాట. కొత్త అప్లికేషన్ అవసరమా 2023 లబ్ధిదారుల కంటే అవసరం లేదండి, ఈకేవైసీ ఒకటి సరిపోతుంది.
కుటుంబ సభ్యులకి చేయాలండి. వారికి సంబంధించిన వెహికల్ కుటుంబ సభ్యుల మీద ఉంటే అది చేయొచ్చు. ఎంత సహాయం అందుతుంది? ఆర్థిక సహాయం అంటే 15,000 అందుతుందండి. ఇదండి ఈ స్కీమ్ సంబంధించిన ఎవరైతే ఓల్డ్ బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళకి ఈకేవైసీ ప్రాసెస్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.